శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ రోజుల్లో ఏ వార్తాపత్రికలు తెరిచినా, టీవీ ఛానళ్లు పెట్టినా మనసును కలిచివేసే వార్తలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబం అంటే ప్రేమకు చిరునామా, కానీ నేడు అదే కుటుంబంలో రక్తం చిందించే దారుణాలు జరుగుతున్నాయి. భార్య భర్తను, భర్త భార్యను, కన్న బిడ్డలను తల్లిదండ్రులు అంతం చేసే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. అసలు మనం కలలు కన్న సమాజం ఇదేనా? మన సంస్కృతి మనకు నేర్పిన మార్గం ఇదేనా? ఈ అశాంతికి, ఈ విద్వేషానికి మూల కారణం ఎక్కడ ఉందో మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ దారుణాలు ఒక రోజులో పుట్టుకొచ్చేవి కావు. ఇవి మనలో నెమ్మదిగా పెరిగే కోపం, అసహనం, అహంకారం మరియు నేనే గొప్ప అనే పొగరు వల్ల పుట్టుకొస్తున్నాయి. బయట ప్రపంచంలో గెలవటానికి పడుతున్న తాపత్రయాల్లో మన అంతర్గత విలువలను, మన ఆధ్యాత్మికతలను పూర్తిగా విస్మరిస్తున్నాము. మనం మన పిల్లలు అడిగిన వెంటనే కొనిస్తున్నాం, కానీ వారికి ఏది మంచి, ఏది చెడు అని చెప్పడం మర్చిపోతున్నాము. ఇతర మతాల వారు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే వారి గ్రంథాలను ఎలా నేర్పిస్తున్నారో మనం చూస్తున్నాం. మన హిందూ ధర్మంలో ఉన్న భగవద్గీత కేవలం ఒక పుస్తకం కాదు, అది మనిషి జీవితాన్ని ఎలా నడపాలో నేర్పే ఒక జీవిత పుస్తకం. భగవద్గీత చదవడం వల్ల కష్టకాలంలో కుంగిపోకుండా, సుఖకాలంలో పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఎలా జీవించాలో తెలుస్తుంది. ఏది ధర్మం, ఏది అధర్మం అని తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భగవద్గీత మనకు సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. మన పురాణ గ్రంథాలు కేవలం కథలు కావు, అవి జీవన శృతులు. రాముడి దగ్గర వినయం, హనుమంతుడి దగ్గర కార్యదక్షత, ధర్మరాజు దగ్గర సహనం, ఇలా ప్రతి పాత్ర మనకు ఒక విలువను నేర్పిస్తుంది. ఈ గ్రంథాల పరిచయం లేకపోవడం వల్లే నేటి తరం చిన్న చిన్న ఆవేశాలకి లొంగిపోయి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. పరిష్కారం బయట ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంది. మన పిల్లలను కేవలం మార్కులు వచ్చే యంత్రాలుగా కాకుండా మంచి సంస్కారం ఉన్న మనుషులుగా పెంచాలి. మన సంస్కృతి, మన గ్రంథాలు మనకు ఇచ్చిన అతిపెద్ద సంపద. భగవద్గీతలోని సారాంశాన్ని, పురాణంలోని గొప్పతనాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి అందిద్దాం. కోపం వచ్చినప్పుడు తీసుకునే ఒక నిమిషం నిర్ణయం మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేయగలదు. పురాణాల్లో చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ భగవద్గీత నేర్పిన మార్గంలో నడుద్దాం. అప్పుడే మన సమాజం మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.